3 రోజుల నుంచి ఎడతెరపుగా మీడియాని ఒక్క క్షణం ఆపనీయకుండా వైరల్ చేయిస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. కవిత లేఖ. ఆ లేఖలో ఏముంది అంటే తండ్రికి ఏదో రాసింది, 2వ తారీఖున రాస్తే 22వ తారీఖున లీక్ అయింది. దాన్ని మీడియా ముందుకు పెట్టి ఆ తర్వాత కవిత అమెరికా నుంచి వచ్చి అది నేను రాసిన లేఖని ఎవరో బయటకు పెట్టిండ్రని, ఆ తర్వాత కొన్ని మీడియా ఛానళ్ల ద్వారా అది అసలు లేఖ వాళ్ళు రాసిందే కాదు, కావాలని పబ్లిక్ లోకి వదిలినటువంటి లేఖ అని, అట్లా రకరకాలుగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మీడియాని కన్ఫ్యూజ్ చేయడానికి అనే తరంలో 2 రోజుల నుంచి హైడ్రామా నడుస్తూ ఉంటే చివరికి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి అన్నా చెల్లెళ్ల పోరు అనే ఒక సినిమా తీస్తే బాగుండు అన్నట్టుగా ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్ పెట్టి, గతంలో ఎప్పుడో మేము చెప్పినాం, ఎప్పుడో ఇది బ్లాస్ట్ అవుతది, కుండ బద్దలు అవుతది, తండ్రి కొడుకు బిడ్డ అందరూ కూడా ఎప్పుడో ఒక రోజు విడిపోయే పరిస్థితి వస్తది అన్నము. అంటే ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంతర్గత పోరు మనకు తెలుసు. గత 3-4 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటిది ఆధిపత్య పోరు, అధ్యక్ష పోరు జరుగుతున్నది అనేది మనం అందరం విన్నాము. బయటకి రాలేదు కానీ లోపల కొట్టుకుంటున్నారు, కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి, నడ్డి విరిగింది అనే విషయం మనము చెప్పినాము. అది కారణాలు బయటికి తేలనీయకున్నా కూడా వాస్తవాలు ఇదే. ఆధిపత్య పోరు, రాజకీయ పోరు, నాకు కావాలంటే నాకు కావాలి అని కేసీఆర్ బతుకుండంగానే అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నటువంటి విషయం మనం చూసినాం. కానీ ఎవరికి ఇయ్యాలి? బిడ్డకిస్తే కొడుకు పోరు, కొడుకుకిస్తే బిడ్డ పోరు. వీళ్ళిద్దట్లో ఎవరికో ఒకరికి ఇస్తే 3వ వ్యక్తి మేనల్లుడు పక్కనున్న సంజాయించి కాస్త నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నీ గుట్టంత రట్టు చేస్తా, ఈటల రాజేందర్ గతి ఏమైందో నీ గతి అదే చేస్తాను రేపు పొద్దున అనబోయినా హరీష్ రావు కామ్గా ఉంటాడేమో. కానీ పక్కలో బల్లల్లాగా ఉంచుకున్నటువంటి సంతోష్ రావు ఒకడు ఉన్నాడు. చీడా పీడా కీడా అని అందరు చెప్పుకునేటటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అందరు చెప్తారు. మరి ఆయన వదులుతాడా అంటే రాత్రి పడుకున్న కాడ వీళ్ళందరు గొంతులు నొక్కేసినా ఆశ్చర్యం లేదనే విధంగా సంతోష్ రావు మెల్లమెల్లగా కేసీఆర్ పక్కలో ఉండి ఎన్ని లక్షల కోట్లు సంపాదించిండో, ఎంత తన బాబాయ్ అవుతాడా పెద్దనాన్న అవుతాడా అది సెకండరీ విషయం, గాని ప్రభుత్వాన్ని కూడా సొంతంగా వాడుకున్నటువంటి సంతోష్ రావు విషయం అందరికి తెలిసిందే. మరి నిన్న కవిత ఎయిర్పోర్ట్ లో దిగంగానే కేసీఆర్ దేవుడు, కేసీఆర్ పక్కల కొన్ని దయ్యాలు ఉన్నాయన్నది. ఆ దయ్యాలు ఎవరో తెచ్చుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే తెలవాలి. ఇది ప్రజలకు అవసరం లేకున్నా కూడా గతంలో ఎన్నోసార్లు పార్టీని అడ్డం పెట్టుకొని వీళ్ళు మా కుటుంబం గురించి ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకోము అని గుడ్డలు చింపుకున్న వీళ్ళకి వీళ్ళే బయటకు వచ్చి ఒకరి గుడ్డలు ఒకరు చింపుకునే స్థితికి ఎదిగిపోయారు అని అంటే పూర్తిగా రాజకీయం తప్పించి, గతంలో ఎన్నోసార్లు చెప్పినా నేను, వీళ్ళకి రాజకీయం తప్పించి ప్రజల బాగు గాని, ప్రజల అవసరాలు గాని, ప్రజల మంచి చెడులు గాని అవసరం లేదు అని నేను ఎన్నోసార్లు చెప్పినా, అయినా గాని మేము ప్రజల మనుషులమని వీళ్ళ కార్యకర్తలు మమ్మల్ని ఇష్టం వచ్చినట్ల ఎక్కడ పడితే అక్కడ కింద ట్రోలింగ్ లో మాట్లాడేటటువంటి మెసేజ్లు చూసినాం మనము. కవిత నెత్తి మీద ఎక్కించుకున్నటువంటి కార్యకర్తలు హరీష్ రావుని, కేటీఆర్ ని, సంతోష్ రావుని, కేసీఆర్ ని ఎక్కించుకున్నటువంటి కార్యకర్తలు ఈ రోజు స్వయాన డైలమాలో పడ్డటువంటి కార్యకర్తలకు వీళ్ళకి చివరికి ఏమైతుంది? 3 ముక్కల ఆట పేకాట లాగా పటాపంచలు అయిపోతుందా, లేదా కవిత మాట్లాడే మాటలే నిజమవుతాయా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరము. ఏది ఏమైనా ప్రజలకందరికి తెలియాలి, ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది.